స్టూడెంట్స్ అందరి కోసం గవర్నమెంట్ అపార్ కార్డ్ అయితే ప్రవేశపెట్టిందండి. ఈ అపార్ కార్డ్ సేమ్ ఆధార్ కార్డ్ లానే ఉంటుందన్నమాట. సో ఈ అపార్ కార్డు యొక్క ప్రయోజనాలు ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే నర్సరీ దగ్గర నుంచి పీజీ స్టూడెంట్ వరకు అండ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ నుంచి పెద్ద పెద్ద యూనివర్సిటీల వరకు ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర కంపల్సరీగా ఈ అపార్ కార్డ్ అనేది ఉండాలండి. మన ఆధార్ కార్డ్ అయితే ఏ విధంగా ఉంటుందో ఈ అపార్ కార్డు కూడా సేమ్ అంతే అండి. 12 డిజిట్ నెంబర్ ఉంటుంది అండ్ క్యూఆర్ స్కానర్ కూడా ఉంటుంది అనమాట. ఈ క్యూఆర్ స్కానర్ లో అయితే గనక స్టూడెంట్ యొక్క స్టడీ అండ్ స్పోర్ట్స్ స్కాలర్షిప్ డీటెయిల్స్ ప్రతిదీ ఈ స్కానర్ లో డిజిటల్ రూపంలో సేవ్ చేయబడి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే గనక స్టూడెంట్ యొక్క హిస్టరీ మొత్తం వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ ఎన్ని స్కూల్స్ మారారు, ఎన్ని కాలేజెస్ మారారు అండ్ ఎన్ని యూనివర్సిటీల్లో చదివారు అని చెప్పి ప్రతి ఒక్క డీటెయిల్స్ దీనిలో సేవ్ చేయబడి ఉంటుందండి. ఈ విధంగా స్కాన్ చేయడం వల్ల నీ యొక్క హిస్టరీ మొత్తం సింపుల్ గా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ అపార్ కార్డ్ కి ఏ విధంగా అప్లై చేయాలి అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని చెప్పి టైప్ చేయి, నెక్స్ట్ స్టూడెంట్ అని చెప్పి క్లిక్ చేయి. ఇక్కడైతే నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వు అండ్ ఫైనల్లీ డిజి లాకర్ తో లింక్అప్ అవ్వు. సో ఈ విధంగా అయితే గనక అపార్ కార్డ్ కి మీరు అప్లై చేసుకోవచ్చండి. అండ్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే గనక సబ్స్క్రైబ్ చేసేయండి.